హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మొన్న అమావాస్య అయిపోయింది కదా, దాని తర్వాత దేవుళ్ళు కడగడం నాకు అస్సలు కుదరలేదు. అందుకే ఫెస్టివల్ రోజే అన్నీ చేసేసుకుంటున్నాను. దేవుళ్ళని అయితే వాటర్లో నానబెట్టేశాను. ఇంకా ఈ చెంబులు దీపాలు అవన్నీ పక్కకు పెట్టాను. ఫస్ట్ అయితే ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి కదా, ఇదే కొంచెం మనకు టైం టేకింగ్ కదా అన్నీ. సో ఫస్ట్ అయితే నేను పాల తాలికల కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. వాటర్ మరిగేంత లోపు నేనైతే ఈ దీపాలు దేవుడి చెంబులు అన్నీ కడిగేయాలి. నాకైతే ఈ చెంబు దీపాలు తోమడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నా కాబట్టి తొందరగా అయిపోయింది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నారు. ఇందాక ఫ్లోలో నేను పాల తాలికలు అని చెప్పాను కదా, బట్ నేను చేస్తుంది అయితే ఉండ్రాల పాయసము. ఫస్ట్ అయితే ఇంకా నీళ్లు మరిగిన తర్వాత అందులో నేనైతే 2 కప్ షుగర్ వేసుకున్నా. అండ్ పిండి ముందే తడిపి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ పిండితో మనం కొన్ని షేప్స్ చేసుకోవాలి. ఒకటి రౌండ్గా, ఇంకోటి మన ఫింగర్కి చుట్టూ రింగ్లా చేసుకోవాలి, ఇంకొకటి ప్లేట్ పైన తాల్చి అట్లనే వేయాలి. అవే కొన్ని రకాలు అవుతాయి. సో నేనైతే ఈ పని చేసేస్తున్నాను. ఇంకా మా ఆయన మొత్తం దేవుళ్ళ పని చూసుకుంటున్నాడు. వాటిని కడగడం, తుడవడం, బొట్టు పెట్టడం లాంటివి. ఇంకా అవన్నీ ఉండాలి. చేసిన తర్వాత పొడి పిండిలో వేయాలి, ఎందుకంటే ఒకటికొకటి అతుక్కోకుండా. ఇంకా దాని తర్వాత మనం చక్కెర వాటర్ పెట్టుకున్నాం కదా, అందులో వేసేయాలి. అందులో ఒక 10 మినిట్స్ అవన్నీ మంచిగా ఇట్లా ఉడికిన తర్వాత ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి గిన్నెలో. అది మంచిగా వాటర్ తోటి కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలు అవ్వకుండా. ఇంకా అట్లనే నేను దాంతోపాటు కొంచెం గోధుమ పిండి కూడా వేసిన. అండ్ గోధుమ పిండి వేసిన తర్వాత ఇలాచీలు దంచి వేసేసిన. అండ్ ఈ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ అయితే విగ్రహాలకి, ఫొటోస్కి అన్నిటికీ గంధం పెట్టేసిండు. నేను సెల్ఫ్లో క్లాత్ వేసి దేవుళ్ళన్నీ ఎక్కడెక్కడ సర్ది పెట్టేశాను. అండ్ చాలామంది క్లాత్ కాకుండా పేపర్ వేస్తారు, బట్ పేపర్ అలాంటివి ఏం వేయొద్దు, క్లాత్ వేయాలి, రెడ్ ఆర్ గ్రీన్. మా హస్బెండ్ అయితే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు నాతో పాటే కొంచెం ఎర్లీగానే లేస్తారు. ఎందుకంటే నార్మల్గా ఫెస్టివల్స్కి మా హస్బెండ్కి ఆఫీస్ ఆఫ్ ఉండదన్నమాట. డైలీ ఉన్నదానికన్నా ఫెస్టివల్స్ రోజు మనకు కొన్ని పనులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దేవుళ్ళకి పూజ చేయడం కానీ, అంటే కొన్ని వెరైటీ ఫుడ్ ఐటమ్స్ చేసుకోవడం, దేవుడికి ప్రసాదాలు చేయడం. సో అట్లా ఒక్కరికి చాలా కష్టం అవుతుంది. అందుకే ఈయన లేచి నాకు కొంచెం హెల్ప్ చేస్తే నాకు పనులలో ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ అద్వింది, ఇంకా అద్విని కూడా చూసుకోవాలి కదా. అటు అద్విని ఒక్కదాన్ని ఉంటే అద్విని ఎంగేజ్ చేసుకుంటూ పనులు చేసుకోవడం కొంచెం కష్టం. అండ్ మీరందరూ ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ వినాయక చవితి రోజైతే కొత్త చింతకాయలతో సాంబార్ ఇంకా కలగూరగాయలు చేసుకోవడం అలవాటు. కలగూరగాయలు అంటే ఏవైనా 5 వెజిటేబుల్స్, అవి ఏవైనా కూడా పర్లేదు. అండ్ నేనైతే చింతకాయ సాంబార్ ఇంకా కలగూరగాయల కర్రీ అయితే వండేసిన. అండ్ ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాం. ఎప్పుడు డెకరేషన్ అంత హెవీగా ఏం చెయ్యము, ఎందుకంటే మాకు ఉన్నదే కొంచెం ప్లేస్, అందులోనే సెట్ చేయాలి. హెవీ అయిపోయింది అనుకోండి మళ్ళీ దానికి ఉన్న స్టిక్కర్స్ ఊడిపోతాయి. అట్లా చాలాసార్లు అయింది. అందుకే ఎక్కువ హెవీగా ఏం చేయము, సింపుల్గా చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ డెకరేషన్ కోసం ఏం పర్చేస్ చేయము. ఇవైతే 2 years బ్యాక్ తీసుకున్నాం బంతి తోరణాలు, అవిటితోటే కంటిన్యూ చేస్తున్నాం. డెకరేషన్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను పులిహోర చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే సేమే చేసేసారు. కుకింగ్ అయిపోయిన తర్వాత నా కిచెన్ ఎంత గందరగోళంగా అయిందంటే, బౌల్ ఏమో షింక్ నిండిపోయినాయి. ఇంకా దేవుడికి పెట్టాల్సిన ప్లేట్, దీపాలు అవన్నీ తోమాలి ఇప్పుడు. ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. టట్టడాయ్. నిజంగా ఇలాంటి మ్యాజిక్లు వస్తే మనమైతే ఫుల్ ఖుషి కదా. బట్ ఆ బౌల్ తోమడానికి, కిచెన్ క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. స్పెషల్లీ ఈ దేవుడి సామాన్ అయితే అబ్బబ్బా. పని అయిపోయిన తర్వాత పూజకి అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాం. ఇంకా పూజకి ముందు ఇట్లా మనం గణపయ్య పాదాలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే జాజితో వేయాలి చిన్న రౌండ్, ఇంకా దాని తర్వాత సున్నంతో పెద్ద రౌండ్లు వేసుకొని రావాలి. ఇవి గణపయ్య పాదాలు. శుభాకాంక్షలు. మా అద్వమ్మ అయితే బుట్ట బొమ్మలాగా రెడీ అయిపోయింది మంచిగా. ఇంకా మేమైతే మా వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేసాము. పాస్ట్ 2 years నుండి మేమైతే వినాయకుడిని బయట ఎక్కడ తీసుకురావట్లేదు. మా హస్బెండ్కి ఆఫీస్లోనే మట్టి వినాయకుడిని ఇస్తారనమాట. సో అదే పెడుతున్నాము. ఫెస్టివల్కి 1 day బిఫోర్ వినాయకుడు ఇస్తారు వాళ్ళకి. వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుండి అద్వైత ఓపెన్ చేద్దాం అని చాలా అడిగింది. బట్ అట్లా ఓపెన్ చేయొద్దు కదా. ఇంకా పండుగ రోజు తనతోనే ఓపెన్ చేయించాము. ఫుల్ ఖుషి అయిపోయింది అద్వైత.
అయితే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇంకా వినాయకుడు అయితే చాలా బాగున్నాడు. మా మండపంలోకి అయితే మా వినాయకుడు వచ్చేసాడు. ఇంకా మా పూజ చూసేయండి. కోసం చేసిన అన్ని నైవేద్యాలు దేవుడికైతే నైవేద్యంగా పెట్టేశాము. నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి ఇంకా మేమైతే మంచిగా మొక్కుకున్నాము. అండ్ అద్వి బుక్స్ మాకు హారతి ఇచ్చిన తర్వాత గుర్తొచ్చింది. అద్వి తీసుకురాపో అంటే తొందరనే వెళ్ళి మళ్ళీ తన బుక్స్ తీసుకొచ్చింది. ఓన్లీ వాళ్ళ బ్యాగ్లో ఈ 2 బుక్సే పెడతారన్నమాట. సో ఓన్లీ అవే పెట్టినాము. నువ్వు మంచి మొక్కు నాన్నకి ఏ కాలే. కొబ్బరికాయ కొంచెం తడిగా ఉండే ఆ వాటర్ అద్వి కంటినాయి. సో అందుకే అట్లా అడుగుతుంది అద్వైత. ఇంకా కొబ్బరికాయ కొట్టి మా పూజ అయితే మేమైతే ఫినిష్ చేసేసుకున్నాము. గణపతి దగ్గర ఎంతమంది గుంజులు తీస్తారో నేను అద్వైత అయితే ఎవ్రీ ఇయర్ తీస్తాము. ఒకవేళ నేను తీయడం మర్చిపోయినా అద్వైత అమ్మ గుంజిళ్ళు అని అంటది. సో అట్లా తీసి మేము డే 1 పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఇదైతే డే 2 అన్నమాట. ప్రొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచాను. ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్, అద్వైతకి స్కూల్ ఉంటుంది కాబట్టి. సో అండ్ ఈ దీపం అయితే నిన్న పూజ అయ్యేటప్పుడు వెలిగించిన దీపం ఇంకా వెలుగుతూనే ఉంది అసలు కొంచెం లైట్గా. అండ్ నేనైతే ఇప్పుడు మోదకాలు చేయాలి. పిండి తడిపి పూర్ణం చేసి నేనైతే మోదకాలు చేసేసాను. అండ్ ఇవైతే కొంతమంది కుక్కర్లో ఇట్లా ఇడ్లీ కుక్కర్లో అట్లా చేస్తారు కదా, బట్ నేనైతే ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై లాగా చేస్తాను. అండ్ నా పనులన్నీ బయటకు వచ్చేసరికి మంచిగా ఎండొచ్చింది కంటిన్యూస్గా. నిన్న మొన్న వర్షం పడేసరికి ఎండని చూడగానే మంచిగా అనిపించింది. ఇంకా ప్రసాదం చేయడం అయిపోయింది కాబట్టి ఇక్కడ దేవుళ్ళ దగ్గర దీపం పెట్టి అండ్ గణపతి దగ్గర దీపం ముట్టడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నాను. అంటే ఊజ్బత్తి అవన్నీ పడతాయి కదా, సో అవైతే క్లాత్తో తీసేసి ఇంకా ఇక్కడ నేనైతే దేవుడికి దీపం ముట్టిస్తున్నా. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. గణపతే నమః. ఓం గం గణపతే నమః.
ఇంకా పూజ అయిపోయాక నైవేద్యం పెట్టేశాను. నేను పూజ చేసేటప్పుడే అద్వైత లేచింది, బట్ వాళ్ళ డాడీ చూసుకున్నారు, బ్రష్ చేయించి స్నానం చేయించాడు. కరెక్ట్ హారతి టైంకి దేవుడి దగ్గరికి వచ్చింది. మ్యాక్సిమం నేను చేసే ఏ పనిలోనైనా అద్వైత ఇన్వాల్వ్మెంట్ ఉండేలా చూసుకుంటాను నేనైతే, ఎందుకంటే తనకు కూడా అలవాటు అవుతుంది కాబట్టి. సో ఇంకా తనకైతే కొంచెం భక్తి ఎక్కువే అన్నమాట. దేవుళ్ళు అంటే చాలా ఇష్టం, మంచిగా మొక్కుతుంది. ఇంకా ఏమో తాత పాడు పాడు. ఇంకా ఏమో తాత కనక పండు కాముడు రూపం దూది మడుగులు దుప్పట్రేకు. ఇందాక మేము పాడింది వినాయకుడు పాట అన్నమాట. అది మంచిగా పాడుతుంది, బట్ వాళ్ళ డాడీ రికార్డ్ చేస్తున్నాడని చెప్పి మధ్యలోనే ఆపేసింది. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏదైనా మర్చిపోతుంది, కానీ ఈ గుంజిళ్ళు తీయడం అయితే అస్సలు మర్చిపోదు. అద్వైత ఎంత ఇష్టమో తనకి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా గణపయ్యని అయితే మేము కదిలిచ్చేసాము. అంటే ఈరోజు మా ఇంటి గణపయ్యని గంగమ్మ ఒడికి చేర్చుతామన్నమాట. ఇన్ని డేసే పూజ చేయాలి, అన్ని డేసే పూజ చేయాలని అలా నేనేమనుకున్నాను నా పాసిబిలిటీని బట్టి. బట్ గణపతిని ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకుంటాను ఎవ్రీ ఇయర్, అట్లనే పెట్టుకుంటున్నా. సెకండ్ డేకి నేనైతే వాటర్లో వేస్తాను గణపతిని. మార్నింగ్ వినాయకుడిని కదిలిచ్చేసాను కదా, సో ఇప్పుడైతే తీసుకెళ్తున్నాం అన్నమాట. ఇవన్నీ కవర్లో ప్యాక్ చేయాలి. ఆకులు గిట్లా ప్రసాదం మా ఇంట్లో ఉన్న ఎలుక కొరికేసింది, అదే అండి మా అద్వైత. అద్వి, వినాయకుని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్దామా? ఎక్కడ? అవునా, వెయ్యాలా? అవునా, ఓకే వేద్దాం. ఓకే, సేమ్ మ్యాంగిల్స్ మీకు ఇవ్వం మేము. స్పెషల్లీ నాకైతే వినాయక చవితి అంటే ఎంత ఇష్టం అంటే చిన్నప్పటి నుండి. ఇంకా ఇంటి దగ్గర అయితే గల్లీలో వినాయకుడు పెడతారు కదా, సో అక్కడికి వెళ్ళి నైట్ మంచిగా ప్రసాదం తీసుకొని ఇంకా దాండియా అయితే ఎవ్రీ ఇయర్ ఆడేదాన్ని. పెళ్ళైనప్పటి నుండే మిస్ అయిపోతున్నా దాన్ని. ఇంకా సేమ్ అద్వైత కూడా వినాయక చవితి అంటే అంతే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. 2 days పూజలు అయితే బాగా చేసుకున్నాం మేము. ఇంకా మేమైతే మంచిగా గణపయ్యకి అయితే దండం పెట్టేసుకున్నాము. ఇప్పుడు మా ఇంటి గణపయ్య అయితే గంగమ్మ ఒడికి చేరడానికి రెడీ అయిపోయాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా గణపతి బప్పా. తలపైన పెట్టన్నా ఇట్లా ఇట్లా ముందుకి రా, నాన్న దగ్గరికి రా. గణపతి బప్పా గణపతి బప్పా చేయలే వస్తాయి. గణపతి బప్పా. మా అద్వికి గణపతి నేనే పట్టుకోవాలి, నేనే మొయ్యాలని ఉంటుంది. మోస్ట్లీ చిన్నపిల్లలు అందరూ ఇంతే కదా. గణపతి బప్పా గణపతి బప్పా. ఓకే, లెట్స్ గో. వెళ్ళండి, అటు వెళ్ళండి. ఇంకా మోరియా మోరియా. గణపతి బప్పా. హ్యాపీగా పోయి మళ్ళీ మా ఇంటికి రా. ఇంకోటి లాస్ట్ 5 ఓకే తీసుకో. గణపతిని తీసుకో. ఇంకా మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసాము. ఆ రోజు చాలానే వినాయకులు తీసుకొచ్చారు, అంటే చిన్న చిన్నవే. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్లేస్లో పెట్టి దేవుడికి అయితే మంచిగా దండం పెట్టుకున్నాము. అండ్ అక్కడ వినాయకులు మనం వేయొచ్చు వాటర్లో, ఇంకా వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం దిగి వేస్తారన్నమాట.
నాకైతే వాళ్ళకి ఇచ్చి వాటర్లో వేయించడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది పైనుండి వినాయకులను ఇట్లా విసిరేస్తున్నారు. అవి వాటర్లో పడితే ఏం కాదు, బట్ వాటర్లో ఎక్కడైనా బండలుండి పగిలిపోతేనే మళ్ళీ చాలా బాధగా ఉంటుంది కదా. సో ఇలాంటి వాళ్ళకి ఇచ్చి వేయించాలి. వాళ్ళకు 50 రూపీస్ అట్లా ఇస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని ఎవ్రీ ఇయర్ వాళ్ళతోటే వేయిస్తాం మేము. వాళ్ళు వినాయకుడిని తీసుకొని గంగలో 3 సార్లు ముంచిన తర్వాత వదిలేస్తారు. సో ఇంకా ఫైనల్గా మా ఇంటి బొజ్జ గణపతి అయితే గంగమ్మ ఒడికి చేరిపోయాడు అన్నమాట. కొంచెం సంతోషం, కొంచెం బాధ. ఎందుకంటే నేను చేసుకున్న ఒక్కరోజు పూజ అయినా కూడా చాలా ప్రశాంతంగా చాలా మంచిగా చేసుకున్నా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా వినాయకుడిని వాటర్లో వేసిన తర్వాత అతనికి డబ్బులు ఇచ్చేసి మేము తీసుకెళ్ళిన ప్రసాదం అందరికీ పంచేసాం అక్కడ. అండ్ మిగతా వాళ్ళు కూడా కొంతమంది ప్రసాదం పెట్టారు మాకు. అది తినేసి మళ్ళీ మేమైతే ఖైరతాబాద్ గణేషుని చూడడానికి వెళ్ళిపోయాము. కరెక్ట్గా మేము వెళ్ళే టయానికి అక్కడ దేవుడి దగ్గర పూజ అవుతుంది. పూజ జరిగే టైంలో లైట్స్ ఆఫ్ చేశారు. పూజ అయ్యాక లైట్స్ ఆన్ చేశారు. లైట్స్ ఆన్ చేయగానే వినాయకుడు ఎంత బాగా కనిపించాడంటే అసలు. మేము వెళ్ళింది సెకండ్ డేనే కాబట్టి ఎక్కువ రష్ కూడా లేకుండా, అంటే తొందరగా దర్శనం అయిపోయింది. ఈసారి అయితే చాలా వేసి పెట్టారు గణేష్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా ఖైరతాబాద్ గణేష్ అంటే అందరికీ చాలా ఫేమస్, బడా గణేష్ అనే కదా. అండ్ ఈ ఇయర్ అయితే గణేషుని 69 ఫీట్స్తో అయితే పెట్టారు. అండ్ ఖైరతాబాద్ గణపతిని ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్తో అయితే పెడతారు కదా. అండ్ ఈ ఇయర్ అయితే విశ్వశాంతి మహాశక్తి గణపతి థీమ్తో అయితే పెట్టారు. ఎంత బాగుందో గణపతి అయితే. అండ్ చాలా మంది ఖైరతాబాద్ గణేషుని ఎప్పుడో దర్శించుకుని ఉంటారు. మేమైతే సెకండ్ డే వెళ్ళాము. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మాకైతే దర్శనం చాలా బాగా అయిపోయింది. మేమైతే ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఈ ఇయర్ వినాయక చవితి అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు మీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారు. గణపయ్య మనందరి జీవితాల్లో సద్బుద్ధి, ఆనందం, ఆరోగ్యం కలిగించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.